వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఇస్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం గుంటూరు కారం, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నిజంగా ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా అంటే ఎలా ఉంటుంది, ఇంకెంత రేంజ్లో ఉంటుంది, ఇంకెంత పాన్ ఇండియా వైజ్ రిలీజ్ అయితే అట్లా ఉంటుంది అనుకున్నా కానీ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ బాగున్నవి చెప్పుకుందాం. బాగున్న పాయింట్స్కి వచ్చినట్టయితే మూడు పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చి హీరో లుక్స్. మన మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, సూపర్తో ఉన్నాయి. ఆయన ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క సీను హైలైట్. ఇంకా సెకండ్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే ఆయన కామెడీ పాయింట్స్. మన మహేష్ బాబు గారు చేసే కామెడీ పాయింట్స్ ఒకటే మనకు నవ్వు వస్తుంది. ఇంకా థర్డ్ పాయింట్ లాస్ట్ సీన్ ఫ్రెండ్స్. లాస్ట్ సీన్స్ కొంచెం ఎమోషన్గా ఉంటుంది. ఓకే అంతే. ఆ 3 సీన్స్ తప్పించే స్టోరీ ఏముండదు. స్టోరీ మెయిన్ ప్లాట్ ఏంది బ్రో అన్నట్టయితే అలా వెంకుటపురము, అజ్ఞాతవాసి, ఈ మూవీస్లో మన త్రివిక్రమ్ అక్కడక్కడ డైలాగుల్లో కొన్ని సీన్స్ని వాడుకుంటారు. అంటే కొంచెం కథని రాగి మళ్ళీ వదిలేసినట్టు ఉంటుంది. ఆ కథనే తీసుకొని 1 అవర్ కథ, అది చాలు, 1 అవర్కే అయిపోతుంది ఇంక మూవీ. అట్లాంటి మూవీని 1 అవర్ మూవీని 2 అవర్స్కి లాగి దానిలో 2-3 పాటలు వద్దొద్దన్నా కూడా ఇరికిచ్చి అసలు అవసరం లేని ల్యాగ్ అంతా కూడా ఆ సీన్స్లో పెట్టేసి దానికి మనం మహేష్ బాబు గారిని యాడ్ చేసి గుంటూరు కారం అని టైటిల్ వేసి వదిలినట్టుంది మూవీ అయితే. అసలు ఏం కొత్త ఏం లేదు అక్కడ. పొలిటికల్ డ్రామా అస్సలు ఏముండదు. ఆ లాస్ట్ కొంచెం సీన్, ఆ ఎమోషనల్ సీన్ కోసము ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు లాగింది. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్కి అసలు క్యారెక్టర్ బిల్డింగే ఉండదు అసలు. అంటే మన త్రివిక్రము మంచి మాటకారి అంటారు కదా, అసలు మాటలు ఎట్లా వాడినారంటే సినిమా ఎత్తి ఆపకి వెళ్ళిపోయింది అనమాట. మాటకారే, కానీ ఆ మాటల్లోనే ఇంకా కొంచెం మాటలు ఎక్కువ అయిపోయినాయి. అసలు ఒక్కొక్క క్యారెక్టర్కి మాటలు ఎట్లుంటాయంటే చాలా లాగుతున్నట్టు ఉంటుంది. అసలు ఆ డైలాగ్స్కే చాలా తలకాయ నొప్పిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, నవ్వు రాదో పక్క, ఏందబ్బా ఈ క్యారెక్టర్స్ ఇంకా ఇట్లే ఉంటాయా అనిపిస్తుంది. మెయిన్ బీజిఎం ఫ్రెండ్స్. బీజిఎం అయితే అసలు ఘోరం. ఇంకా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 నిమిషాలు ఒక ఫైట్ వస్తుంది సెకండ్ హాఫ్లో. ఆ ఫైట్ కాడ ఒక్కటి మన మహేష్ బాబు గారికి కరెక్ట్ బీజం పడింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా బీజం ఉంటుంది, కానీ ఆ బీజం అస్సలు ఎలివేటే చేయదు. ఏందో నార్మల్గా పోతా ఉంటుంది, అంటే ఆ పోతా ఉంది. అసలు నిజం ఫ్రెండ్స్, నాకైతే చాలా కోపం వచ్చేసింది. ఇంక లేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అసలు 2-3 చోట్ల ఒకటి బీజం బాగుంది, మిగతా చోట్లంతా అట్లే పోతా ఉంటుంది. ఎస్, రెండు తమన్ పాటలు 2 బాగున్నాయి. ఇంకా మిగతా వచ్చిన పాటలు అన్నీ ఘోరంగా ఉన్నాయి. ఏవి బాగాలేదు ఫ్రెండ్స్. అది పరిస్థితి. ఒకటి వచ్చి అది టైటిల్ సాంగ్ గుంటూరు కారం అనే పాట బాగుంది, ఇంకోటి వచ్చి కుర్చీ మడత, అవి 2 తప్ప అవి 2 పాటలు హై ఇస్తాయి, చాలా హై ఇచ్చినాయి. థియేటర్స్లో నేను చూసినా కదా, ప్రతి ఒక్క సీరియల్లో ఎవరు కూర్చోలే, అంత బాగా ఎంజాయ్ చేసినారు. ఇంకా లాస్ట్కి వచ్చినట్టయితే స్టోరీ పాయింట్ అయితే ఫెయిల్ చేసినారు. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ అంటారా, చెప్తున్నా కదా, క్యారెక్టరైజేషన్ మాట్లాడకూడదు. లుక్స్ ఒకటి హైలైట్. ఇంకా మన శ్రీలీల గురించి మాట్లాడుకున్నట్టయితే డ్యాన్స్ కోసం తప్ప యాదానికి పెట్టుకోలేదు అనిపించింది. డైలాగ్స్ ఉంటాయి కానీ ఆ డైలాగ్స్ అంత స్కోప్ ఉండదు. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.85 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.